సార్ ఇప్పుడు ఎన్ఐ చట్టంలోని 138 సెక్షన్ ఉంది కదా, దాని ప్రకారం చూస్తే చెక్ బౌన్స్ అనేది ఇది సివిల్ వివాదమా లేకుంటే ఒక నేరంగా పరిగణించబడుతుందా? ఇది ఒక నేర అంటే క్రిమినల్ యాక్ట్ కిందకేనే వస్తుంది. ఈ చెక్ బౌన్స్ కేసెస్ అన్నీ కూడా క్రిమినల్ కోర్ట్స్లోనే ప్రాసిక్యూట్ అవుతుంటాయి. ఇది క్రిమినల్కి సంబంధించిన నేరమే అవుతుంది. ఇది సివిల్కి సంబంధించిన మనీ రికవరీ తోటి సివిల్ కోర్టులో సపరేట్గా ఫైల్ చేస్తుంటుంది. దానికి మనం కోర్టు ఫీజు కట్టాల్సి ఉంటుంది. దీనికి మనము ఎన్ఐ యాక్ట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్స్కి అడ్వకేట్ ఫీజే ఉంటుంది తప్ప దీనికి సపరేట్గా చెక్ అమౌంట్ ప్రకారము అమౌంట్ కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. అంటే ఒక వ్యక్తి వేరే వ్యక్తి నుండి లేదా ఒక కంపెనీ నుండి తనకు రావాల్సిన డబ్బు కింద చెక్కును తీసుకున్నాడు అనుకుందాం. ఆ చెక్కు బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు అది బౌన్స్ అయింది. ఇప్పుడు సదరు చెక్ బౌన్స్ అయిన ఖాతాదారుడు అంటే బాధితుడు ముందుగా చేయాల్సిన పని ఏంటి? ఇక ఎవరిని ఆశ్రయించాలి? న్యాయం కోసం ఆయన ఎక్కడికి వెళ్ళాలి? ఇక ఉచితంగా న్యాయం దొరికే అవకాశం ఉంది. అంటే కొంతమంది ఇప్పుడు పేదలు కూడా ఉంటారు, భరించలేని పరిస్థితుల్లో కూడా ఉంటారు. కోర్టు ఫీజు మనకు ఈ పేదల గురించని మన ఇది హైకోర్టు వాళ్ళు లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఒక్కొక్క కోర్టును అలాట్ చేస్తారు. అక్కడ కొంతమంది అడ్వకేట్స్ ఉంటారు. వాళ్ళని ద్వారా అప్రోచ్ అవుతే మనకు ఏమి అమౌంట్ ఫీజు తీసుకోకుండానే వాళ్ళ కేసెస్ అనేది త్రూ కోర్టు ద్వారా పరిష్కారం అవుతుంటాయి. లీగల్ సర్వీసెస్ అథారిటీని అప్రోచ్ అవుతే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళ ద్వారా మనం కేసెస్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. సో ఇంకో కాలర్ ఉన్నారు సార్, విజయవాడ నుంచి జగదీష్ చంద్రప్రసాద్ గారు. సో జగదీష్ చంద్రప్రసాద్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? లాయర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే. 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 గుడ్ ఈవినింగ్. నమస్కారం సార్. ఇది నాదొక చెక్ ఉందండి, ఒక 20,000 రూపాయలకి అప్పుకి. 20,000 రూపాయలు మామూలుగా ఖాళీ చెక్ మీద సంతకం పెట్టించుకుని ఇచ్చాను. అయితే దాని ప్రామిసరీ నోట్ ఏమీ లేదు సార్. ఓకే ఓకే ఓకే. అంటే ఖాళీ చెక్ మీద ఫ్రెండ్షిప్ మీద ఒక 20,000 రూపాయలు నేను చెక్ మీద ఇచ్చాను అనమాట. ఓకే ఓకే. అది ఒక 3 years అయింది, ఇంట్రెస్ట్ లేదు, ప్లస్ మనకి అప్పు ఇది తీర్చడం లేదు. ఓకే. కానీ దాని మీద డేట్ లేదండి, దాని వెనక సంతకం ఉంది, చెక్ మీద కూడా సంతకం ఉంది. సరే, మీరు అతనికి ఇది అమౌంట్ ఇది ఫిలప్ చేసుకొని డేట్ లేదు కాబట్టి ఒకసారి అతనితో మాట్లాడండి. అతను చెప్పిన డేట్ ప్రకారం మీరు కోర్టులో ఫైల్ అంటే మీరు మరి అమౌంట్ ట్రాన్సాక్షన్ అప్పుడు ఎవరైనా ఉన్నారా? మీరు ఇద్దరే ఉన్నారా? సాక్షులు ఎవరు ఉన్నారా మీరు అమౌంట్ ఇచ్చినప్పుడు అతనికి? చెప్లో ఇచ్చాము, ఆయన ఇంటికి వచ్చారు, ఇచ్చాము అంతే. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారు కదా? అంటే ఫ్యామిలీ మెంబర్స్కి పెద్దగా తెలియకపోవచ్చు. కాబట్టి అది అంటే ఇప్పుడు ఆ బటన్ అనేది అతని పైన ఉంటుంది. అతను మనకు చెక్ ఎందుకు ఇచ్చాడు అనే ఆ బటన్ అతని పైనే ఉంటుంది. అతను రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరైతే బ్యాంకులో డిపాజిట్ చేసి అది మీరు కోర్టులో ఫస్ట్ అయితే మనము అడ్వకేట్ ద్వారా మీరు లీగల్ నోటీస్ పంపించేయండి. తదుపరి కోర్టులో ఫైల్ చేయండి. మీకు అది కోర్టు నుంచి సమన్ వస్తే ఎవరైనా సెటిల్మెంట్కే వస్తారు కదా. అమౌంట్ కూడా పెద్ద అమౌంట్ కాదని చెప్తున్నారు కాబట్టి మీకు అతను సెటిల్మెంట్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సరే, ఇంకొక కాలర్ కూడా ఉన్నారు, సంతోష్ హైదరాబాద్ నుంచి. సంతోష్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? లాయర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్కారం అండి, లాయర్ గారికి నమస్కారం. నమస్కారం అండి. సార్ నమస్తే అండి. అయితే ఇది హ్యాండ్జిస్టల్ ప్రాపర్టీ ఉంది సార్. ఓకే. మా తాతగారు చనిపోయినాక తెలంగాణ ప్రాంతం టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడతారా? టీవీ వాల్యూమ్ తగ్గించు సార్, మ్యూట్లో ఉంది. ఓకే ఓకే. అయితే మా తాతగారు చనిపోయిన తర్వాత మా పెద్దమైన పేరు మీద ప్రాపర్టీ బోర్డు వచ్చినాయి తెలంగాణ. ఓకే. 1960s ఆ టైంలో అయిపోయినాక ఏమైపోయింది, తర్వాత ఓరల్గా పార్టీషన్ చేసుకున్నారు మా ఫాదర్. ఓకే. ఓరల్ పార్టీషన్ అయిపోయినాక రిమైనింగ్ ఇద్దరు అలానే చేసేస్తున్నారు, అమ్మేసుకున్నారు వాళ్ళు. ఓకే. అదర్ పర్సన్ అమ్మేసాక ఏంటిది, మా ఫాదర్ ఎంప్లాయ్, మా మదర్ ఎంప్లాయ్, ప్లస్ మేమే మా ఫాదర్కి 10 members పిల్లలు, 10 మంది మేము. ఓకే. మా మదర్ స్టేట్ గవర్నమెంట్ లో గెస్టెడ్ ఆఫీసర్ గా చేసిండు, ఫాదర్ ఆర్టీసీలో మన కంట్రోలర్ గా చేసి రిటైర్ అయిన. ఆ ప్రాపర్టీస్ అంతా మా ఆండ్రస్ ప్రాపర్టీ చేసి మా ఫాదర్ స్టేట్ ని అల్లనే వచ్చింటాం. మా పెద్దనైనా చిన్న వాళ్ళు అమ్ముకున్నారు. అమ్ముకున్నాక అయితే ఇది ఇంటికి పెద్దైన పేరు మీద తెలంగాణ ఆ టైంలో పట్టా అయింది కాబట్టి
దాన్ని అడ్వర్టైజ్ గా చేసుకొని మా మదర్ అంటే ఎంప్లాయీ తిరుగుతుంటుంది కదా అన్ని జాగాలో వేరే వేరే ఊళ్ళో ట్రాన్స్ఫర్ అట్లా అంటే వీళ్ళు ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎప్పుడైతే నెగిటివ్ ప్లేస్ పోయి మేము ముందు కొంచెం చూస్తున్నామో కల్టివేషన్ చేసుకుంటా చూస్తున్నాం పౌలు వాళ్ళకి ఇచ్చేస్తాం తర్వాత కల్టివేషన్ లోకి వచ్చి చేసుకుంటాము మేము చేసేసుకుంటున్నాము మాకు బ్యాంక్ లోన్ కానీ లేకపోతే వేరే దానికి పోవాల్సిన అవసరం లేదు ఫైనాన్షియల్లీ బాగుంది ఏదో కొంచెం మాకు ఇట్లా రిక్వైర్డ్ చూసుకోవాలి సార్ రికార్డ్ అని చెప్పి దేనికోసం అవసరం వచ్చింది అంటే ఇంకా వెల్త్ కానీ మంచి అగ్రికల్చర్ మంచిగా చేద్దామని వచ్చేసే ముందు అప్పుడు రెవెన్యూ సైడ్ పోయినాం సార్ పోయినాక ఏమైపోయిందంటే మాకు రికార్డ్ అంతకుముందు కొన్ని 80s మంచిగా కన్స్ట్రక్షన్ వచ్చింది మా ఫాదర్ పేరు మాదంతా దాని తర్వాత ఏమైంది ఈ 80s లో జంప్ అయిపోయింది ఆ పేరే తీసేసేది పట్టకాలంలో తీసేసి కాలంలో తీసేసి మళ్ళా అంటే ఈ ఇష్యూ మా సబ్జెక్ట్ వచ్చినాక మేము రెజిస్ట్రేషన్ కోసం బిఫోర్ ఎంఆర్ఓ అప్లికేషన్ ఫైల్ చేసాం వెరీ గుడ్ ఫైల్ చేసాము ఫైల్ చేసి ప్రాసెస్ అవుతున్నది ఫైల్ ప్రాసెస్ అయిన లోపల ఈ ఎంక్వైరీ చేస్తుంది కదా సార్ లోకల్ అంతా చుట్టుపక్కల వాళ్ళని అంతా అడుగుతారు కదా వీళ్ళను ఆ మూమెంట్ లో ఏం చేసేదంటే మా దగ్గర మా చిన్న వాళ్ళ దగ్గర ఉన్న ఒక వ్యక్తి ఏం చేసిందంటే మా పెద్దనాయన పేరు రికార్డ్ లో వస్తుంది కదా పట్టాదారు కాలం అయినతో ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసాడు రిజిస్టర్ చేసి చేసుకొని ఏం చేసిండు మా పొజిషన్ లోకి వచ్చేసి మన ఏమంటారు ఎక్స్పార్టీ చేసుకొని మా పొజిషన్ లోకి వచ్చి మా పైన మా బౌండరీ చేసి మా పెద్దనాయనతో ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్ చేపించేసుకొని మేము కల్టివేషన్ చేసిన మా పొజిషన్ లోకి వచ్చేసేసిండే ఇంజక్షన్ చేస్తాం మాకు తెలియదు మేము నెక్స్ట్ డే మార్నింగ్ పోయి కల్టివేషన్ మేము ఇట్లా కూర్చున్న మొత్తం క్లీన్ చేసి సంవత్సరం లేదు అరే ఇదే విధంగా అంటే పోలీసులు గొడవడేసరికి పోలీసులు వచ్చేసి ఆయనకి ఇంజక్షన్ ఉంది ఇంజక్షన్ వచ్చేసింది అని చెప్పేసి ఇంకేమన్నా వస్తే అడ్వకేట్ పోయి తెచ్చుకోండి అని చెప్పేసి సరే అని చెప్పేసి మేము ఆ రెక్టిఫికేషన్ అయ్యేసరికి మాకు ఒక 6-7 months పట్టింది అంటే వీళ్ళు ప్రెజర్ వేసి అంత పొలిటికల్ గా ఫైనాన్స్ గా అంత ప్రెజర్ వేసి అది కాకుండా రెవెన్యూ మేనేజ్ చేసి ఈ లోపల ఏంటి మాకు ప్రాసెస్ కానీ 6-7 months పట్టింది మాకు రెక్టిఫికేషన్ చేసి సర్వే చేసి మాకు టైటిల్ డీడీ పాస్బుక్ ఇచ్చేసారు ఇదంతా వచ్చేసాక మేము మళ్ళీ డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ వేసి వెరీ గుడ్ వాళ్ళేమో ఇంజక్షన్ వేసిండు ఆయన మేము డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ సూట్ వేసినాము టైటిల్ సూట్ వేసి మా పెద్దనైనా మా చిన్నైనను ప్లస్ ఎవరైతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవుతున్నారో ఆయనను ముగ్గురిని పార్టీ చేసేసి ఏం చేస్తాం వేసి ఇదంతా నడుస్తున్నారు సార్ బై మిస్టేక్ అది ఎట్లయితే మన తెలియదు కానీ మాకు వ్యతిరేకంగా కింది కోర్టులో మాకు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది అంటే మీరు కంటెస్ట్ మీరు లోవర్ కోర్టులో కంటెస్ట్ చేయలేదా మీరు లోయర్ కోర్టులో కాంటెస్ట్ చేసినాం సార్ అయితే కొన్ని సబ్జెక్టులు వాళ్ళు తీసుకోలేదో తెలియదు మరి అడ్వకేట్ డిఫాల్ట్ అది ఏమో తెలియదు అయితే మాకు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది ఆర్డర్ వచ్చినాక మళ్ళీ ఇప్పుడు అప్పీల్ నడుస్తున్నది అప్పీల్ చుట్టూ మన పెద్ద కోర్టులో నడుస్తున్నది అక్కడే డిస్ట్రిక్ట్ కోర్టులో నడుస్తున్నది ఎక్కడ ఇది కరీంనగర్ మన పెద్దపల్లి సార్ పెద్దపల్లిలో అంతకుముందు జూనియర్ సివిల్ జడ్జి దగ్గర ఉండే జూనియర్ సివిల్ జడ్జి సీనియర్ సివిల్ జడ్జికి ట్రాన్స్ఫర్ అయింది సీనియర్ సివిల్ జడ్జి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు డిస్ట్రిక్ట్ వచ్చే అవకాశం ఉందా సార్ అంటే ఇప్పుడు మనం సరైన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయకపోతే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది కానీ వీళ్ళు ఇది అక్కడ పర్ఫెక్ట్గా ఇది అక్కడ వేరే కోర్టులో డిక్లరేషన్ సూట్ పెండింగ్ ఉంది కదా అని ఇది రెండింటిని క్లబ్ చేసుకుంటూ ప్యారలల్గా కేసెస్ ప్రొసీడ్ అవుతే కరెక్ట్గా బాగుండేది మీరు ఇది ఏదైనా మీ ఎవరైతే ల్యాండ్ ఏదో ఫోర్జ్డ్ ఫేక్ సర్టిఫికేట్ అని పెట్టారు కదా దాని గురించి మీరు ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేయండి అతను అగేన్స్ట్ ఒక ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తారు ఆ డాక్యుమెంట్ అక్కడ నుంచి మనకు అథెంటిక్గా ఫేక్ డాక్యుమెంట్ అనే రిపోర్ట్ వస్తుంది కదా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ డిక్లరేషన్ సూట్ మీ ఫేవర్గానే ఉంటుంది వాళ్ళు వేసిన ఇంజంక్షన్ సూట్ డిస్మిస్ అయిపోతుంది కదా ఓకే సో హలో ఇంకో కాలర్ ఉన్నారు సార్ ప్రదీప్ కుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ సమస్య ఏంటో లాయర్ గారితో మాట్లాడు ఓకే హైదరాబాద్ నుంచి ప్రదీప్ కుమార్ సార్ చెప్పండి గుడ్ ఈవినింగ్ ప్రదీప్ గారు చెప్పండి హలో గుడ్ ఈవినింగ్ సార్ ప్రదీప్ గారు కొద్దిగా మీ టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా మ్యూట్లో పెట్టుకోండి టీవీ సార్
నేను ఒక లేడీకి కొద్దిగా అమౌంట్ ఇచ్చాను సార్. దేని గురించి ఇచ్చారు, ఎంత ఇచ్చారు? అంటే వాళ్ళ బిడ్డ బయట పోయింది, కలవనికి కావాలి అది కానీ ఇచ్చాను. నాకు తెలియదు ఎంత ఉండాలి, చాలా మంది ఇస్తున్నట్టు అమౌంట్. హైయర్ ఇంట్రెస్ట్ 5%, 6%, 10% ఇస్తున్నట్ట. మానవ రూపంలో నేను అలాగే అట్లా అంటే ఇస్తున్నామా చాలా కష్టం కదా, అట్లా అని నేను కొద్దిగా అమౌంట్ ఇచ్చిన. ఎట్లా ఇది బై హ్యాండ్ బై క్యాష్ ఇచ్చారా మీరు? క్యాష్ కాదు, చెక్ రూపంలో ఇచ్చాను. వెరీ గుడ్. నాకు ప్రావిన్స్మెంట్ రాసిచ్చింది అప్పుడు. అది 3 4 years అయిపోయింది. మళ్ళీ మొన్న బలవంతం చేస్తే మళ్ళీ వచ్చింది, వారపడలు మొన్న వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ ప్రావిన్స్మెంట్ రాసిచ్చారు. కానీ ఎప్పుడు ఫోన్ చేసిన ఫోన్ చెప్పడం లేదు. పైసలు ఇస్తా 1 year అయిపోయింది, ఇంట్రెస్ట్ ఇస్తా అనేది. ఇంట్రెస్ట్ అయితే పోతే ఫోన్ ఇంట్రెస్ట్ అసలు పట్టించుకోలేదు. మొన్న రిక్వెస్ట్ చేసిన ఇంటికి పోతే ఇంటికి లేదు, మళ్ళీ అర్జెంట్ ఫోన్ చేస్తాను సార్, తర్వాత ఫోన్ చేస్తాను. ఈ బలవంతంగా ఫోన్ చేస్తే లేదు అట్లా కాదు, లేదు నెక్స్ట్ మంత్ 7th తారీఖు ఇస్తా, మా బిడ్డకు జాబ్ ఉన్నది, జాబ్ రాగానే అమెరికాలో ఉండగా జాబ్ వస్తే 50,000 అట్లా ఆ విధంగా తీసుకొని అడ్జస్ట్ చేస్తాను, ఏం బడి అంటే నా నమ్మకంతోనే మాట్లాడుతున్నాను. నేను కూడా ఏదో ఎందుకు 10%, 5% అన్న నేను ఇస్తా, 2% కానీ అందరు ఇస్తారు కదా అసలు ఇస్తా అని అది రిక్వెస్ట్ చేసింది, ఇచ్చిన. ఇంతవరకు ఏం చేస్తారు, 22 చెప్తున్నారు, బ్లాంక్ చెక్ ఇచ్చినాను. ఓకే 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 ఓకే. మనము అంటే తెలియని వాళ్ళకు అసలు ఇంట్రెస్ట్గా ఇస్తామన్న కాన్సెప్టే తీసేయాలి. బాగా తెలిసిన వాళ్ళకి ఆ హ్యాండ్ లోన్ ఇవ్వచ్చు మనం, కానీ ఇది ఎవరితో మనకు ఇంట్రెస్ట్ వస్తుందని ఇవ్వకూడదు. అంటే మీరు వాళ్ళు పిల్లలు అమెరికాకి వెళ్ళడానికి సహాయం చేశారు, దానికి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం. కానీ మీరు ఇచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక ప్రామిసరీ నోట్ పైన మీరు ప్రామిసరీ నోట్ కలెక్ట్ చేసుకున్నారు కదా, అంటే ఇది మళ్ళీ దాని తర్వాత అడిగితే మన చెక్ ఏమని ఇచ్చారా వాళ్ళు? అంటే ఈ టైంలో ఇస్తామని పోస్ట్ డేటెడ్ చెక్ అలా ఏమని ఇచ్చారా? ఓకే 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 ఓకే. మరి అప్పుడు మీరు ఇది బ్లాంక్ చెక్ మనము ఎంత అమౌంట్గా అదే అమౌంట్ ఫిలప్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. బ్లాంక్ చెక్ మనము తీసుకుంటే మళ్ళీ ఇది కేసు మనకు వీగిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ప్రామిసరీ నోట్లు అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, 1 lakh అనుకోండి, ఆ 1 lakh సరిపోయే అంటే చెక్ కూడా 1 lakh మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అవును. అది మీరు ఆ 5 lakhs మీరు వాళ్ళ ఇంటి ఏదైనా ఒక వాళ్ళ పేరు మీద ఇల్లు ఉంటే ఆ ఇంటి పైన అటాచ్మెంట్కి వెళ్ళవచ్చు, సివిల్ సూట్ వేయచ్చు. ఆ 5 lakhs చెక్ ఉంది కదా, ఆ 5 lakhs డిపాజిట్ చేయండి మీరు కోర్టులో. ఇది అదే మీరు ఆ 5 lakhs ఫిలప్ చేసి మీరు ఇది మీకు రావాల్సిన అమౌంట్ గురించి మీరు బ్యాంక్లో డిపాజిట్ చేయండి. బ్యాంక్లో డిపాజిట్ చేసిన తర్వాత చెక్ బౌన్స్ నోటీస్ పంపించేసేయండి. అక్కడ మీకు ఇంట్రెస్ట్తో సహా ఇది అక్కడ కంపెన్సేషన్ వస్తుంది. మీరు మనీ రికవరీ చేస్తే మీకు ఇంట్రెస్ట్తో సహా మీరు ఎంత అమౌంట్ 2%, 1.5 అది ఆ ఇంట్రెస్ట్ కూడా కోర్టుకు సివిల్ కోర్టు క్యాలిక్యులేట్ చేసి మీకు అమౌంట్స్ వస్తాయి. ఏంటండి అమౌంట్ ఎంత అంతే కదా, మీకు ప్రామిసరీ నోటుకు సరిపోయే అమౌంటే తీసుకోండి మీరు. ఓకే, ఎంత అమౌంట్ అయితే మీకు ఇచ్చారో అది తీసుకోండి. మళ్ళీ దాని గురించి వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ మీ అడ్వకేట్ ద్వారా వాళ్ళ అడ్వకేట్ ద్వారా ఒకటి సెటిల్మెంట్ మీకు రావాల్సిన ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత ఉందో అది క్యాలిక్యులేట్ చేసి తీసుకోండి. ఇది 3 months లిమిటేషన్ ఉంటుంది. 3 years బ్యాంక్ చెక్ ఏమో 3 months ఉంటుంది. బ్యాంక్ పైన డేట్ ఉంటే లోన్ అమౌంట్ ఏమో 3 years వరకే ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. ఇంకొక కాలర్ ఉన్నారు సార్, వేణు, విశాఖపట్నం నుంచి వేణు గారు లైన్లో ఉన్నారు. వేణు గారు చెప్పండి, మీ సమస్య ఏంటో అడ్వకేట్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను సార్. ఒక ప్రైవేట్ కేసు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ నా మీద చేపరిచి అంటే గొడవ పడి నేను గాయపరిచారు సార్ ఒకప్పుడు 2 years బ్యాక్. ఓకే, అది ఫ్యామిలీ విషయం, అంటే మా మిస్సెస్ విషయంలో ఆయన ఒకే ఆఫీస్ లో ఉంటూ నా మీద గొడవ చేసి నన్ను గాయపరిచి గాయపరచడం జరిగింది. అప్పుడు జరిగితే నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. వెరీ గుడ్. వాళ్ళు చేయలేదు. అప్పుడు నాకు చాలా సివియర్ గా అయ్యి నేను MLC హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. వెరీ గుడ్.
ఎమ్మెల్సీ అయింది సార్. ఎమ్మెల్సీ అయితే వాళ్ళు ప్రైవేటు, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏమి కేసు పెట్టకుండా సైట్ చేశారు. చేసిన తర్వాత నేను ప్రైవేట్ గా కేసు వేశాను. ఓకే. ఎమ్మెల్సీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ప్రైవేట్ గా వేసాను. 2 years అవుతుంది ప్రైవేట్ కేసు చేసి. తర్వాత జడ్జి గారు ఏమో కోర్టుకి, పోలీస్ స్టేషన్, మళ్ళీ అదే పోలీస్ స్టేషన్ కి ఎంక్వైరీకి పంపించారు. ఓకే. ఎంక్వైరీ పంపిస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి, సాక్షి ఫైల్ చేసి వాళ్ళ మీద, ఆయన మీద మళ్ళీ కోర్టుకి పంపించేశారు. ఓకే. కానీ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆయన మళ్ళీ పోలీసులు కూడా మెయిల్ చేసి అది కూడా డిలే చేసి 1.5 year తర్వాత మళ్ళీ కోర్టుకి పంపించారు సార్ డాక్యుమెంట్. ఓకే. ఇప్పుడు అది కోర్టులో జడ్జి గారు గత 8 నెలల నుంచి లీవ్ లో ఉన్నారు, కోర్టు అవ్వట్లేదు. ఓకే. ఆ కేసుని ఏదైనా పై కోర్టుకి మనం తీసుకెళ్ళవచ్చా? గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఆయన మీద మనం ఇంకేమైనా కేసు వేయొచ్చా అని. మీరు మీ ప్రశ్న నాకు అర్థమైంది. ఇప్పుడు మీ పైన దాడి చేసినప్పుడు ఎమ్మెల్సీ సర్టిఫికేట్ ఉంది కదా, లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కంప్లైంట్ తీసుకోకుంటే ఈ రోజులలో బై రిజిస్టర్డ్ పోస్ట్ పంపించేసేయాలి. లేకుంటే నెక్స్ట్ బై ఏసీపీ గారికి పంపాల్సి ఉంటుంది, అక్కడ డీసీపీకి పంపాలి, ఆర్ఎల్ సిటీ వైజాగ్ కమిషనర్ ఉంటాడు, వాళ్ళందరూ కూడా మీ ఎమ్మెల్సీ తో పాటు మీ కంప్లైంట్ బై పోస్ట్ పంపించేసేయండి. లేకుంటే మెయిల్ కూడా అది పంపించవచ్చు. ఈరోజు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర ఎక్నాలజ్మెంట్ రిసీట్ ఉంటుంది. సరే, మీరు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళారు, మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేసారు, వెల్, దాని తర్వాత మళ్ళీ సార్ లెట్ మీ కంప్లీట్, మీ ప్రశ్న నాకు కంప్లీట్గా అర్థమైంది. ఓకే. దాని తర్వాత ఈ పోలీస్ వాళ్ళు మరి ఇప్పుడు మీ పైన దాడి చేసినప్పుడు ఎవరైనా చుట్టుపక్కల ఎవరైనా ఎవిడెన్సెస్ ఉన్నారా? సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి ఆ సాక్షులు, ఆ ఎమ్మెల్సీ ఉంటే సరిపోతుంది. ఈ రోజులలో మనకు అన్నీ కూడా ఇది కెమెరాస్ ఉన్నాయి కాబట్టి కెమెరాలో కూడా రికార్డ్ అవుతుంది. ఎక్కడనో టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ఖచ్చితంగా అతనికి పనిష్మెంట్ ఉంటుంది. అతను గవర్నమెంట్ ఎంత పెద్ద ఆఫీసర్ అవనండి, హీ విల్ బి మనం చూస్తూనే ఉన్నాం. ఎంత పెద్ద మినిస్టర్ అయినా, ఎంత పెద్ద ఎవరైనా అక్కడికి జైలుకి వెళ్ళాల్సిందే తప్పు చేస్తే. ఎవరు కూడా తప్పించుకోలేడు. కానీ మీరు కరెక్ట్ మీ సాక్ష్యాలు, మీ ఎవిడెన్సెస్, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా సమకూర్చుకోవాలి. మెడికల్ ఎవిడెన్స్, ఎఫ్ఎస్ఎల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా సమకూర్చి కోర్టులో సమర్పించి మీరు పీపీఆర్ ద్వారా వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా ఉండని, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఉండని, విల్ బీ పనిష్డ్ అనమాట. మీరు అది కరెక్ట్గా ఫాలోఅప్ చేస్తుండండి. మీకు అక్కడ లేకపోతే మీకు హైకోర్టులో రిట్ కూడా అవకాశం ఉంటుంది, మీరు అపీల్ ఉంటుంది. మీరు తొందరపడాల్సింది ఏం లేదు. మీరు మాకు కాల్ చేస్తుంటే మన ఛానల్ ద్వారా మీకు కావాల్సిన న్యాయ సలహాలు మేము చెప్తుంటాం మీకు. ఓకే వేణుగారు, వేణుగారు సాటిస్ఫైడా? ఇంకేమైనా ఇది ఉందా మీది? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మీకు అర్థమైంది కదండి?